ఇవాళ మనం చందమామ కథల నుండి పిసినిగొట్టు అనే కథని తెలుసుకుందాం. ఒక ఊళ్ళో ఉన్నాడొక పిసినిగొట్టు షావుకారు. అతని వద్ద చాలా ధనముందని ఊళ్ళో పుకారు. కానీ అతడు పిల్లికైన బిచ్చం పెట్టడు ఎన్నడు. తాను తినడు కడుపారా ఇంకొకరిని తిననివ్వడు. పెళ్ళాం బిడ్డలా లేరు. దానధర్మమా చేయడు. బంగారం కొని చాలా పాతర వేశాడాతడు. పిట్టకైన తెలియకుండా రోజూ పాతరున్న దారి వెళ్ళొచ్చేవాడాతడు తప్పనిసరి ఒక్కతూరి. ఇట్లుండగ దొంగ ఒకడు కనిపెట్టాడతని కిటుకు. భలే ఛాన్సు దొరికిందని అనుకున్నాడతడు తన మటుకు. ఒక్క రాత్రి వచ్చి అతడు మెదలకండ పాతరలో బంగారం కొల్లకొట్టి పోయాడెంతో త్వరలో. ప్రొద్దున్నే పిసినిగొట్టు వస్తే ఇంకేమున్నది, కొల్లున ఏడవసాగాడింక పిచ్చివాని పగిది. ఎవరో ఇది చూసి ఎందుకేడుస్తున్నావనగా, ధనమంతా పోయిందని అన్నాడందరు వినగా. ధనమున్నప్పుడు దాన్నేం చేశావన్నారు వారు. రోజూ చూసేవాడిని అన్నాడా షావుకారు. ఇంకేం ఆ డబ్బు బదులు చూడిక ఖాళీ పాతర అని ఎవరో ఒకరనగా పక్కున నవ్వారందరు. ఇదండి ఇవాల్టి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.